ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్ జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ రీషెడ్యూల్ అని మనకు నిన్న వెబ్సైట్లో ఒక నోటీస్ రిలీజ్ అయింది. అంటే మనకి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి డేట్స్ని అయితే వాళ్ళు పెట్టడం అయితే జరిగింది. అయితే ఇది మనకు గతంలో వచ్చినటువంటి అప్డేట్కి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఇంకో విషయం ఏంటంటే ఈ వీడియో నేను ఆల్రెడీ ఇంతకు ముందే చేశాను, బట్ ఆ వీడియోలో నేను క్లారిటీ అయితే ఇవ్వలేదు. మీకు ఈ వీడియోలో క్లారిటీ అయితే ఇస్తా. సో చాలామంది కింద కామెంట్ చేశారు, అందుకే దాన్ని ప్రైవేట్లో పెట్టేసి నేను నెక్స్ట్ వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియోలో నేను మీకు క్లారిటీ ఇస్తాను, సో జాగ్రత్తగా చూడండి. సో ఏం లేదు, నేను చెప్పలేదు ఒకటి, దీనికి దానికి ఉన్న డిఫరెంట్ ఏందనేది చెప్పలేదు. అయినా ఇదంతా ఇంపార్టెంట్ కూడా ఏం కాదు. సో మనకు పెద్ద చేంజెస్ కూడా ఏం లేదు, బట్ అయినా తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి, ఓకేనా. పెద్ద చిన్న వీడియోనే, పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మనకి గతంలో వచ్చినటువంటి అప్డేట్ అనమాట. ఇది గతంలో మనకు ఉన్నటువంటి డేట్స్, ఇది ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ సంబంధించినటువంటి డేట్స్. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క డేట్స్ కి, అదే విధంగా మనకు ప్రజెంట్ వచ్చినటువంటి ఈ యొక్క డేట్స్ కి డిఫరెన్స్ అయితే ఉంది. ఇక్కడ 2 రోజులు అయితే తీసేసిండ్రు. సో ఇక్కడ 8వ డేటు, అదే విధంగా 24 డేటు, ఈ 2 డేట్స్ అయితే వాళ్ళు తీసడం అయితే జరిగింది. అదే అప్డేట్, అంతకంటే ఏం లేదు. అందుకే వాళ్ళు రీషెడ్యూల్ అని చెప్పేసి పెట్టారనమాట. సో ఈ క్లారిటీ నేను ఆ వీడియోలో చెప్పలేదు, అందుకోసమే మరొక వీడియో చేయాల్సి అయితే వస్తుంది. చిన్న వీడియోనే కాబట్టి మీకు క్లారిటీ అయితే ఇస్తున్నాను, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మనకు ఆల్మోస్ట్ ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి ఫిబ్రవరి 4 నుంచి ఫిబ్రవరి 25 వరకు అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఎక్కువ సమయం లేదు. ఈ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకొని మార్క్ టెస్ట్ బాగా రాయండి. మీరు ఎంత ఎక్కువ మార్క్ టెస్ట్ రాస్తే మీకు అంత బెటర్ ఉంటుంది. అదేవిధంగా లాస్ట్ వచ్చినటువంటి కట్ ఆఫ్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఏ రకంగా కట్ ఆఫ్ ఉంటుంది అని చెప్పేసి ఆలోచించి దాని ప్రకారము ప్రిపేర్ అయితే అవ్వండి. మనకి తొందరగానే ప్రాసెస్ కూడా ముగుస్తుంది కాబట్టి వీలైనంత తొందరగా ఫిజికల్ మీద కూడా ఫోకస్ అయితే పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇదన్నమాట. మరి మీ యొక్క ప్రిపరేషన్ మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు, మీ యొక్క ప్రిపరేషన్ ఏ రకంగా ఉంది, కంపల్సరీ కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఎంతమంది ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇదన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.